హలో ఎవ్రీవన్, మంచి కంటెంట్తో మేము ముందుకు రావడం జరిగింది. ఎగ్జామ్ అనేది వెరీ సూన్ మనకు స్టార్ట్ అవ్వబోతుంది. అండ్ మనకు సిలబస్ అంతా చేంజ్ అయిపోయింది. అండ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా చదివే సిచ్యువేషన్లో మనం ఇప్పుడు లేము. బికాస్ కంప్లీట్గా 2024-25లో సిలబస్ అనేది చేంజ్ అయిపోయింది. సో దానికోసం అని చెప్పేసి పేపర్ 1 సివిల్ ప్రొసీజర్ కోడ్ అండ్ లా ఆఫ్ లిమిటేషన్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అలాంగ్ విత్ ద ఆన్సర్స్తో పాటు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. చివరకు చూడండి, 100% హెల్ప్ అవుతుంది. అండ్ ఈ పార్ట్లో నేను పార్ట్ ఏకి సంబంధించినటువంటి 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లాగా సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి నేను ఒక్కొక్కటిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ దీని ఆన్సర్స్ గురించి కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. 100% మీకు హెల్ప్ అవుతుంది. 100% పాస్ గ్యారంటీ. ఈ వీడియోని చివరి వరకు చూసి నోట్ చేసుకొని డైరెక్ట్గా మీకు 100% హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికాటా సెక్షన్ 11 సిపిసి. డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికాటా మీనింగ్ ఏంటంటే, ఎ మ్యాటర్ ఈజ్ ఆల్రెడీ జడ్జ్డ్, నో కోర్ట్ విల్ హ్యావ్ పవర్ టు ట్రై ఎనీ ఫ్రెష్ షూట్ ఆర్ ఇష్యూ విచ్ హ్యాస్ బీన్ ఆల్రెడీ సెటిల్ ఇన్ ద ఫార్మర్ షూట్ బిట్వీన్ ద సేమ్ పార్టీస్. అంటే దీని మీనింగ్ వచ్చేసి ఏంటంటే, ఆల్రెడీ కోర్టు లోపల ఒక షూట్ అనేది ఫైల్ అయిన తర్వాత దానికి సంబంధించినటువంటి ఫ్రాడ్ కానీ మిస్యూజ్ కానీ ఇలా ఏం జరిగినటువంటి ఎనీ కైండ్ ఆఫ్ ఉన్నటువంటి ఇష్యూస్ అన్నీ కూడా ఒకే షూట్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సపరేట్గా మెన్షన్ చేయడానికి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మ్యాటర్స్ ఏముండి, పార్టీస్ ఏముండి, టైటిల్స్ ఏమో ఉన్న తర్వాత ఆల్రెడీ జడ్జిమెంట్ అయిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి లేకుండా సెక్షన్ 11 అనేది ఈ రెస్ జుడికాటా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఓన్లీ మనం ఒకేసారి మాత్రమే ఒకరి పర్సన్ పైన మనం షూట్ అనేది వేయాల్సి ఉంటుంది. అది దీని మీనింగ్ ఓవరాల్గా. అంటే సింపుల్గా చెప్పాలంటే కోర్ట్ టైం అనేది సేవ్ చేయడానికి ఉంటుంది. అలాగే ఆర్టికల్ 20 క్లాస్ 2లో కూడా ఉంది. ఇది ఒక పర్సన్ పైన సేమ్ కైండ్ ఆఫ్ షూట్ అనేది వేయకూడదు. ఒకే షూట్లో అన్ని విషయాలకు సంబంధించినటువంటి మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అతని పైన ట్రయల్స్ కానీ ఇంకా వేరే ప్రొసీడింగ్స్ కానీ చేయడానికి వీల్లేదు. సో నో పర్సన్ ఈజ్ ట్రై టు సిమిలర్ కైండ్స్ ఆఫ్ షూట్స్ ఎగెనెస్ట్ ది హిమ్ అనేది క్లియర్గా మెన్షన్ చేస్తుంది. అండ్ లిటిగేషన్కి సంబంధించింది ఎండ్ అనేది కంపల్సరీ ఉండాలి. అండ్ అప్పీల్కి వెళ్ళొచ్చు. అప్పీల్కి వెళ్ళిన తర్వాత మేబీ అప్పీల్ ఓకే అవ్వకపోతే సో ఇద్దరు 2 పార్టీస్ అనేది మాత్రం ఖచ్చితంగా అగ్రీ అవ్వాల్సి ఉంటుంది. ఫైనల్ జడ్జిమెంట్కి కంపల్సరీ బోత్ పార్టీస్ అనేది అగ్రీ అవ్వాలి అనే దాని గురించి కంప్లీట్గా రెడ్ జుడికాటా అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా ఏంటంటే, రెస్ జుడికాటా అంటే వన్ కైండ్ ఆఫ్ ఇష్యూ పైన కోర్టులో మాత్రమే ప్రొసీడింగ్స్ అనేది జరగాలి. సో ప్రొసీడింగ్ జరుగుతున్న తరుణంలో ఒక పార్టీ వాళ్ళు అందరి పార్టీ పైన ఇంకొక షూట్ అనేది ఫైల్ చేయడానికి ఉండదు వైల్ ప్రొసీడింగ్ జరిగేటప్పుడు. సో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ ఒకే షూట్లో మెన్షన్ చేయాలనేది. ఇఫ్ ఇట్ ఈస్ ఫ్రాడ్ జరిగినా, మిస్యూజ్ అయినా, ఇలా ఏం జరిగినా ఒకే షూట్లో మెన్షన్ చేయాలి. అండ్ ఇంకొక కోర్టులో ఏమైనా ఇదే సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ ఏమైనా ఉంటే సో ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఒక కోర్టులో మాత్రమే కేసు అనేది రన్ అవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక కేసు స్టడీ ఉంది, దర్యావో వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. దాంట్లో రెస్ జుడికా గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సెకండ్ వన్, ద పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్. ఈజ్ ద సెక్షన్ 6 అనేది 1908 సిపిసి. పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్ గురించి సెక్షన్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్ అంటే ఒక కోర్టులో ఒక కేసు తీసుకోవాలంటే దానికి ఎంతవరకు పవర్ ఉంది ఆ కోర్టు కేసు తీసుకోవడానికి వేయడానికి అనేది. అంటే చెప్పాలంటే కేసు వేసే ముందు కోర్టులో ఒక అధికారం ఉంటుంది. అది డబ్బుకు సంబంధించినటువంటి, అంటే డబ్బు వ్యవహారానికి సంబంధించినటువంటి అధికారం అయితే ఆ అధికారాన్ని పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్ అంటాం. ఈ పెక్యూనియరీ జ్యూరిస్డిక్షన్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్, మనకొకరు 15 లక్షలు ఇవ్వట్లేదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం, కోర్టులో కేసు అనేది వేయడం జరుగుతుంది. అది ఎక్కడ పరిధి వరకు ఉంటుంది, ఆ కోర్టుకు ఆ పరిధి ఎంత అనేది ఉంటుంది. జనరల్గా మనం కేసు అనేది మనం జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో మనం వేయడం జరుగుతుంది. అయితే దాని యొక్క పరిధి వచ్చేసి 20 lakhs వరకు పరిధి ఉంటుంది. ఒకవేళ 20 lakhs పరిధి అనేది దాటింది అనుకోండి, దాన్ని మనం సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో అనేది ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఒకవేళ మోర్ దెన్ 50కి సంబంధించిన ఇష్యూ ఉన్నట్టయితే మనం డిస్ట్రిక్ట్ కోర్టులో అనేది కేసు అనేది ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 కోర్టులను కలిపి మనం ట్రయల్ కోర్ట్స్ అంటాం. అయితే
జనరల్గా మనకు ఇప్పుడు కన్జ్యూమర్ యాక్ట్ ప్రకారం కన్జ్యూమర్ కోర్టులో అయితే 20 lakhs వరకు మనం డిస్ట్రిక్ట్ ఫోరంలో అనేది కేసు ఫైల్ చేయాల్సి ఉంటుంది. అదే మోర్ దెన్ 20 lakhs ఉందనుకోండి అది స్టేట్ ఫోరంలో, అండ్ 1 crore టు అబోవ్ ఉంటే నేషనల్ ఫోరంలో మనం చేస్తాం. ఫైనల్గా సో ఈ జ్యుడిస్డిక్షన్లో పెక్యునరీ జ్యుడిస్డిక్షన్ అధికారం అనేది మాత్రం ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుంది, అంటే రూపీ వాల్యూ చేంజ్ అవుతుంది కాబట్టి. సో అయితే ఇఫ్ ఒక కోర్టు పరిధి అనేది కేసు తీసుకోవడానికి ముందు ఉన్న తర్వాత అది ఎంత పరిధి దాటిపోయినప్పటికైనా సరే కేసుకి సంబంధించినటువంటి తీర్పు అనేది ఇవ్వచ్చు. వాల్యూ అనేది ఇఫ్ ఒకవేళ ఇంక్రీజ్ అయిపోయినప్పటికీ, ఇఫ్ ఒకవేళ తన పరిధిని మించి కేసుని కనుక తీసుకోవాలి అనుకుంటే ఏదైనా కోర్టు అనేది రిటర్న్గా చెప్పాల్సి ఉంటుంది సివిల్ ప్రొసీజర్ కోడ్కి తప్ప. సో కోర్టు పరిధిని దాటి మాత్రం కేసు చేయడానికైతే వీలనేది ఉండదు. ఈ పెక్యునరీ జ్యుడిస్డిక్షన్ అనేది కేవలం ఈ ఫైనాన్షియల్స్ ఇష్యూ అంటే మనీకి సంబంధించినటువంటి వారి గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇఫ్ ఒకవేళ ల్యాండ్కి సంబంధించిన ఇష్యూ ఉందనుకోండి, ల్యాండ్ అయితే సో ఫర్ ఎగ్జాంపుల్ మనం పైన చెప్పినట్టు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మనం కామన్గా మనం ల్యాండ్ ఇఫ్ ఒకవేళ ల్యాండ్ వాల్యూ అనేది సో 20 lakhs విలువ, అంటే ఫస్ట్ ల్యాండ్ వాల్యూని విలువ కడతారు. ఆ విలువ కట్టిన తర్వాత అది 20 lakhs బిలో ఉంది అనుకోండి, 20 lakhs బిలో ఉంటే మాత్రం జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో తీసుకుని ఇఫ్ ఆ కోర్టు ట్రయల్ రన్ అవుతున్నప్పుడు ఇఫ్ ఒకవేళ ఆ ల్యాండ్ వాల్యూ అనేది మేబీ ఇంక్రీజ్ అయిపోయినా మోర్ దెన్ 20 lakhs అయిపోయినా కూడా ఆర్ ఇంట్రెస్ట్ మనీ వాల్యూ ద్వారా ఇంట్రెస్ట్తో వాల్యూ అయిపోయినా కూడా జడ్జిమెంట్ అనేది రావడం జరుగుతుంది. సో థర్డ్ వన్ కాజ్ ఆఫ్ యాక్షన్. సో కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది సెక్షన్ 20 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది కాజ్ ఆఫ్ యాక్షన్ గురించి. అండ్ కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే సో వెరీ సింపుల్ అండి. మనం ఏదైనా షూట్ వేయాలంటే అంటే షూట్ వేయడానికి గల కారణం, సో కారణం ఏంటి అని చెప్పడమే కాజ్ ఆఫ్ యాక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ మన కోర్టుకు రావడానికి ఒక ఎనీ ఒక ఇన్సిడెంట్ అని జరగాలి, ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది చెప్పేది కాజ్ ఆఫ్ యాక్షన్. సో కోర్టులో ఏదైనా సరే మనం ఒక షూట్ ఫైల్ చేయాలన్నప్పుడు దానికి ఒక కారణం అనేది కావాలి, ఆ కారణాన్ని మనం కాజ్ ఆఫ్ యాక్షన్ అంటాం. ఈ కాజ్ ఆఫ్ యాక్షన్లో ఒకవేళ మనం ఏదైనా ఒక షూట్ అనేది ఫైల్ చేయాలనుకోండి, మనం కేసు అనేది గెలవాలంటే మాత్రం షూట్కి సంబంధించిన ప్రతి విషయాన్ని మాత్రం క్లియర్గా విత్ ప్రూఫ్తో మాత్రం మెన్షన్ చేయాల్సి ఉంటుంది. సెక్షన్ 20 అనేది ఈ రెస్పాండెంట్కి ఫేవర్గా ఉంటుందండి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి హైదరాబాద్లో మనం ఉంటున్నాం అనుకోండి, మన బిజినెస్ కంపెనీస్ వచ్చేసి విజయవాడలో ఉన్నాయి అనుకోండి, అయితే మన కాజ్ ఆఫ్ యాక్షన్ అనేది విజయవాడలో జరిగినప్పుడు సో మనం కేసు అనేది ఫైల్ ఇక్కడ హైదరాబాద్లో చేసుకోవచ్చు, అలాగే మనం విజయవాడలో చేయొచ్చు. బట్ ఈ మనకు రేపు అపోజిషన్ వాళ్ళు మనకు అపోజ్ చేయకుండా ఉండడానికి ఈ సెక్షన్ 20లో రెస్పాండెంట్ ఎక్కడ ఉంటాడో అక్కడే సూట్ అనేది వేయాలనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సెక్షన్ 20లో. సో అలా అని చెప్పేసి మనం హైదరాబాద్లో కూడా వేసుకోవచ్చు, బట్ మనకు ఫేవరబుల్గా రావాలి అని అంటే మాత్రం మనం, ఎందుకంటే కోర్ట్ అనేది ఆ రెస్పాండెంట్కి కూడా ఫేవర్గా ఉండి వాళ్ళ యొక్క కన్వీనియన్స్ని కూడా చూడడం జరుగుతుంది. ఎందుకంటే మనం అపోనెంట్ పైన మనం ఒక షూట్ అనేది ఫైల్ చేసినట్టు వాళ్ళని ఇండైరెక్ట్గా మనం వాళ్ళపైన అపోజ్ చేస్తున్నట్టు, కాబట్టి కోర్ట్ అనేది దాన్ని కన్సిడర్ చేసి వాళ్ళ కన్వీనియన్స్ కూడా చూసుకుంటుంది అన్నమాట. అందుకోసమే సెక్షన్ 20 అనేది బోత్కి అంటే మోస్ట్ ఆఫ్ ది రెస్పాండెంట్కే మనకు ఫేవర్గా ఉంటుంది. సో ఫైనల్గా కాజ్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాలంటే కోర్టుకు రావడానికి కావాల్సినటువంటి ఒక చర్య అని చెప్పవచ్చు, అంటే ఒక రీజన్, ఆ రీజన్నే మనం కాజ్ ఆఫ్ యాక్షన్ అని అంటాం. నెక్స్ట్ వచ్చేసి 4th వన్ నాన్ జాయిండర్ అండ్ మిస్జాయిండర్ ఆఫ్ పార్టీస్. సో నాన్ జాయిండర్ అండ్ మిస్జాయిండర్ ఆఫ్ పార్టీస్ అనేది సిబిసిలో ఆర్డర్ 1 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అయితే ఆర్డర్ 1లో నాన్ జాయిండర్ అనేది రూల్ 9 కింద వస్తుంది. అయితే నాన్ జాయిండర్ అంటే వెరీ సింపుల్ అండి, అవసరం ఉన్న పర్సన్ని షూట్లో మెన్షన్ చేయకపోవడం. మనం ఏదైనా షూట్ ఫైల్ చేసినప్పుడు అవసరం ఉన్న పర్సన్ని ఇన్వాల్వ్ చేయకపోవడం, అంటే వాళ్ళ పేరు అనేది మెన్షన్ చేయకపోవడాన్ని నాన్ జాయిండర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తి విషయం పైన అంటే వీలునామాకు సంబంధించినటువంటి ఆస్తి విషయం పైన 3 బ్రదర్ అండ్ సిస్టర్స్ ఉన్నారనుకోండి, 3 members. అందులో ఒక బ్రదర్ అనేది ఇంకొక బ్రదర్ పైన షూట్ అనేది మెన్షన్ చేసినప్పుడు అండ్ షూట్ అనేది ఫైల్ చేశారనుకోండి, అండ్ అక్కడ తన సిస్టర్ నేమ్ అనేది మెన్షన్ చేయకపోవడం అనేది జరిగిందనుకోండి, అలా అయితే దాన్ని మనం నాన్ జాయిండర్ కింద వస్తుంది. ఎందుకంటే వీలునామాకు సంబంధించినటువంటి 3 కూడా వారసులే కాబట్టి, వారసత్వం సంబంధించింది కాబట్టి,
సో అలాంటప్పుడు ఏమవుతుందంటే మిస్ అవ్వడం వల్ల ఆ కేసు అనేది ముందుకెళ్ళడం ఉండదు, అంటే వాళ్ళ సమస్య అనేది పరిష్కరించడం జరగదు. కాబట్టి అలాంటి వాటి మనం నాన్ జాయిండర్ అంటాం. ఇది ఆర్డర్ 1 రూల్ 9లో వస్తుంది. నెక్స్ట్ మిస్ జాయిండర్ అంటే అవసరం లేని వ్యక్తిని మనం కేసులో షూట్లో మనం మెన్షన్ చేసినట్టయితే దాన్ని మనం మిస్ జాయిండర్ అని అంటాం. ఇది రూల్ నెంబర్ 13 ఆర్డర్ 1 రూల్ నెంబర్ 13లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి కార్ యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, అయితే ఆ పర్సన్ డ్రైవర్ పైన కేసు షూట్ అనేది ఫైల్ చేసినప్పుడు అయితే ఆ డ్రైవర్ అనే వ్యక్తి తన డీలర్ ఎవరైతే కార్ అమ్మిన వ్యక్తి ఉన్నారో ఆ డీలర్ని కనుక ఒకవేళ ఆ కేసులో మెన్షన్ చేసినట్టు అనుకోండి, సో అప్పుడు ఏమవుతుందంటే అది మిస్ జాయిండర్ కింద అనేది యాడ్ అవుతుంది. ఎందుకంటే ఆ కేసుకి ఆ కార్ అమ్మిన డీలర్కి ఎలాంటి సంబంధం లేదు కాబట్టి ఇలాంటి షూట్ని మనం మిస్ జాయిండర్ అని అంటాం. 5th క్వశ్చన్, సెట్ అసైడ్ అండ్ ఎక్స్పైర్డ్ డిగ్రీ. ఎక్స్పైర్డ్ డిగ్రీ అంటే ఏదైనా ఒక సివిల్ కేసులో షూట్ అనేది ఫైల్ చేసినప్పుడు మనం అపోనెంట్ని మనం డిపెండెంట్ అంటాం. ఎవరైతే షూట్ ఫైల్ చేస్తారో ఫస్ట్ పర్సన్ కోర్టుకి వెళ్ళి వాళ్ళని మనం ప్లేంటిఫ్ అంటాం. అయితే ఈ డిపెండెంట్ అనే వ్యక్తి కి నోటీస్ అనేది కోర్టుని సర్వ్ చేయబడుతుంది. ప్లేంటిఫ్ అనే కేసు అనేది తన పైన ఏదో ఒక రెమెడీ కోసం అని చెప్పేసి అప్పీల్ చేసుకున్నప్పుడు అయితే 90 డేస్లో కనుక సమన్స్ అంది తను రెస్పాండ్ అవ్వకపోతే, ఎవరైతే డిపెండెంట్ ఉన్నారో 90 డేస్లో లోపల తను రెస్పాండ్ అవ్వకపోతే సో కోర్టు నుంచి అయితే ఏమవుతుందంటే ఎక్స్పైర్డ్ డిగ్రీ అనేది కోర్టు ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పైర్డ్ డిగ్రీ అయితే ఎవరైతే ప్లేంటిఫ్ అయితే ఉన్నారో తను ఏమని అప్పీల్ చేశాడో సో కంప్లీట్గా అతనికి ఫేవర్గా జడ్జిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే అపోజిట్ టు ద డిపెండెంట్కి ఆపోజిట్గా కేసు అనేది రావడం జరుగుతుంది. అయితే వితిన్ 30 డేస్ లోపల కనుక ఈ డిపెండెంట్ అనేది వన్స్ ఎక్స్పైర్డ్ డిగ్రీ అయిపోయిన తర్వాత 30 డేస్ లోపల కనుక తను రెస్పాండ్ అయ్యి కోర్టుకి మళ్ళీ తను ఒక అప్పీల్ చేసుకుంటే, డిపెండెంట్ అనేది అప్పీల్ చేసుకుంటే సో మళ్ళీ కేసు అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. మళ్ళీ కేసు అనేది రీస్టార్ట్ అవ్వడాన్ని సెట్ అసైడ్ అనేది అంటాం. నెక్స్ట్ 6th వన్, ఇన్హరెంట్ పవర్స్ ఆఫ్ ది కోర్ట్. సో ఇన్హరెంట్ పవర్స్ అనేది ఏంటంటే సో ఇన్హరెంట్ పవర్ అనేది సో ఓన్లీ హైకోర్టు సుప్రీంకోర్ట్స్కి మాత్రమే ఉంటుంది. ఇన్హరెంట్ పవర్ అంటే సుమోటోగా తీసుకోవడం. ఈ మధ్యన మనం చాలాసార్లు నేను ఉంటుంటాం సుమోటోగా తీసుకోవడం. కోర్టు అనేది కేసుని సుమోటోగా, ఇట్ మీన్స్ పిటిషనర్ లేకపోతే అంటే పిటిషనర్ లేకుండా కోర్టు డైరెక్ట్గా కొన్ని అంటే సొసైటీకి యూజ్ అయ్యేటటువంటి కేసెస్, హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి ప్రజలకు ఎవరికి హెల్ప్ఫుల్ అయ్యేటటువంటి కేసెస్ని సుమోటోగా తీసుకుంది. ఇట్ మీన్స్ ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళకి డిపెండెంట్గా డిసైడ్ చేసి కోర్టునే సమన్స్ అనేది డైరెక్ట్గా ఇష్యూ చేస్తుంది. సో ఇలాంటి పవర్ని మనం ఇన్హరెంట్ పవర్ అంటాం. సో ఇన్హరెంట్ పవర్ అనేది ఓన్లీ మనకి హైకోర్ట్స్కి సుప్రీంకోర్ట్స్కి మాత్రమే, ఈ 2 కోర్ట్స్కి మాత్రమే ఉంటుంది ఇన్హరెంట్ పవర్ అనేది. సో దీంట్లో భాగంగా రీసెంట్గా జరిగిన దాంట్లో ఆంధ్రాకు సంబంధించినప్పుడు హైకోర్టు జడ్జి అనే వ్యక్తి తిరుపతి వెళ్ళినప్పుడు అక్కడ ఆ లడ్డులో క్వాలిటీ అనేది లేదని చెప్పేసి ఈ ఇన్హరెంట్ పవర్ ఉపయోగించి ఎవరైతే బాధ్యులు ఉన్నారో అంటే దేవాదాయ శాఖకు సంబంధించిన లడ్డు ప్రిపరేషన్ అయితే ఎవరైతే ఉన్నారో వారికి సమన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఓన్లీ కోర్టు ద్వారా. అండ్ నెక్స్ట్ వన్, 7th వన్, అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్. అండ్ అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్ అనేది సో సిపిసి ఆర్డర్ 6 రూల్ నెంబర్ 17 అనేది లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సిపిసి 1908 ఆర్డర్ నెంబర్ 6 అండ్ రూల్ నెంబర్ 17. సో అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్ అంటే ఏం లేదండి, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఏదన్నా ఒక షూట్ అనేది ఫైల్ చేసినాం అనుకోండి సివిల్లో. సో షూట్ ఫైల్ చేసినప్పుడు దాంట్లో ఏదైనా టైప్ చేసేటప్పుడు కానీ మిస్టేక్స్ ఏమైనా చేసి ఉంటే అంటే నేమ్ కానీ లేదు అంటే ఏదైనా అమౌంట్కి సంబంధించిన ఇష్యూస్ అండ్ డేట్స్కి సంబంధించిన వాటిని అయినా మనం సరిగ్గా చెక్ చేయకుండా అలాగే మనం కోర్టుకి సబ్మిట్ చేసినట్టయితే సో మనం ఆర్డర్ 6 అండ్ రూల్ 17 కింద మనం అనేది ఒక కరెక్షన్ కోసం అని చెప్పేసి ఫైల్ అనేది మరి అగైన్ కోర్టులో మనం ఫైల్ చేయొచ్చు. అయితే ఈ కోర్టులో మనం ఈ ఫైల్ చేయాలంటే డెఫినెట్గా మనం ఖచ్చితంగా డిపెండెంట్కి మనం ఒక నోటీస్ అనేది ఇప్పించాలి, మనకి ఇలాంటి మిస్టేక్స్ ఉన్నాయని చెప్పేసి. అండ్ దెన్ ఓన్లీ మనం కోర్టుకి అప్పీల్ అనేది చేసుకుంటాం. అండ్ ద కోర్ట్ అనేది అలో చేస్తే దాన్ని మనం కరెక్షన్ చేసుకోవచ్చు. ఇలా కరెక్షన్ చేయడాన్ని అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్ అంటాం. నెక్స్ట్ వన్, 8th కౌంటర్ క్లెయిమ్ అండ్ సెట్ ఆఫ్.
సో కౌంటర్ క్లెయిమ్ అనేది సిపిసిలో ఆర్డర్ నెంబర్ 8 అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో కౌంటర్ క్లెయిమ్ ఆర్ కౌంటర్ ఆర్డర్ అనేది మన పైన ఎవరైనా మనకు ఏదైనా షూట్ అనేది దాఖా చేసారనుకో, అంటే ఫైల్ చేసారనుకోండి, ఫైల్ చేసినప్పుడు వాళ్ళకి మనం రిటర్న్గా మనం ఇచ్చేటటువంటి రిటర్న్ స్టేట్మెంట్ మనం కౌంటర్ క్లెయిమ్ ఆర్ కౌంటర్ ఫైల్ అని అంటుంటాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ సెట్ ఆఫ్ నేమ్ ఇట్ సెల్ఫ్ ఇండికేట్స్. సెట్ ఆఫ్ అనేది సిపిసిలో ఆర్డర్ నెంబర్ 8 రూల్ నెంబర్ 6 అనేది ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. సెటప్ అనేది ఓన్లీ డిపెండెంట్కి ఉపయోగపడేటటువంటి అంశం, ఇది ఓన్లీ డిపెండెంట్కి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్ దగ్గర అమౌంట్ అనేది తీసుకున్నాడు అనుకుంటే ఒక 20,000. ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కి 20,000 తీసుకున్నాడు. అయితే ఎక్స్ అనే పర్సన్ వై అనే పర్సన్కి ఎగనెస్ట్గా 20,000 అనేది ఇప్పించండి అని చెప్పేసి ఒక సూట్ అనేది ఫైల్ చేశారనుకోండి. అయితే ఈ వై అనే పర్సన్ ఏం చేస్తారంటే, నాకు ఆల్రెడీ ఎక్స్ అనే పర్సన్ ఒక 10,000 అనేది ఇచ్చేది ఉంది అని చెప్పేసి రివర్స్గా ఇతను కోర్టుని అడిగినప్పుడు ఏమవుతుందంటే, కోర్టు అనేది ఇతని ఫేవర్గా సెట్ చేయండి, నాకు 10,000 వచ్చేటట్టు నేను ఓన్లీ రెస్ట్ ఆఫ్ ది 10,000 పే చేశాను, సెట్ చేయండి అన్నప్పుడు కోర్టు అనేది ఇతనికి ఫేవర్గా అకార్డింగ్ టు ఆర్డర్ 8 రూల్ నెంబర్ 6 ప్రకారం సెట్ ఆఫ్ అనేది చేయడం జరుగుతుంది. 10,000 ఇతని దగ్గర ప్రూఫ్స్ ఉన్నప్పుడు, ఆ 10,000కి ప్రూఫ్స్ ఉన్నప్పుడు రెస్ట్ ఆఫ్ ది 10,000 పే చేయమని కోర్టు అనేది ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ 9th one, జడ్జిమెంట్ అండ్ డిగ్రీ. సో దీస్ ఆర్ ది most important judgment and the decree in CPC 1908లో సెక్షన్ 2 అనేది వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, జడ్జిమెంట్ అండ్ ద డిగ్రీ గురించి. అండ్ జడ్జిమెంట్ సెక్షన్ 2/9లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది జడ్జిమెంట్ గురించి. సో జడ్జిమెంట్ అంటే కంప్లీట్ అండ్ ఎంటైర్ డీటెయిల్స్ గురించి మాట్లాడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసు అనే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ జడ్జిమెంట్ ఇచ్చేంత వరకు ఉన్నటువంటి సాక్షి డీటెయిల్స్ కావచ్చు, డాక్యుమెంట్ డీటెయిల్స్ కావచ్చు, లేదంటే కంప్లీట్గా ఉన్నటువంటి అక్కడ ఎవిడెన్స్ గురించి, ఇలా కంప్లీట్గా ఉన్నటువంటి ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ గురించి మనం మాట్లాడేది జడ్జిమెంట్. అండ్ నెక్స్ట్ డిగ్రీ గురించి వచ్చేసి సెక్షన్ 2 అనేది సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఎక్స్ప్లెయిన్ జరిగింది. దీంట్లో ఏంటంటే రైట్స్, ఎవరి హక్కు ఎవరిది, అంటే ప్లేంటిఫ్ది రైట్ అండ్ డిపెండెంట్ రైట్, అంటే ఎవరి హక్కు ఇది ఎవరిది ఫైనల్గా హక్కు అనేది చెల్లింది అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. అంటే చివరిలో వచ్చేదే డిగ్రీ కూడా. అండ్ ద నెక్స్ట్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ సెషన్, 10th క్వశ్చన్, రివిజన్ అండ్ రివ్యూ. సో రివిజన్ అండ్ రివ్యూ అనేది, రివిజన్ అంటే ఇన్ తెలుగు పరిష్కరణ అండ్ రివ్యూ అంటే సమీక్ష. అయితే ఏదైనా ఒక సివిల్ ఆర్ క్రిమినల్ కేసులో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వారికి సరైన న్యాయం జరగలేదని అనుకుంటే ఆర్ భావిస్తే, సో వాళ్ళు ఏం చేస్తారంటే కింది కోర్టులో నుంచి పై కోర్టుకి, అంటే వాళ్ళు ఏ కోర్టులో అయితే ఫర్ ఎగ్జాంపుల్ జూనియర్ సివిల్ జడ్జిలో కోర్టులో అనేది ప్రాబ్లం ఏందనుకుంటే దాని నెక్స్ట్ కోర్టుకి అనేది రివిజన్ అండ్ రివ్యూ చేసి మాకు తగు న్యాయం చేయండి అని చెప్పేసి అప్పీల్ చేయడాన్ని రివ్యూ అండ్ రివిజన్ అనేది అనడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డిస్ట్రిక్ట్ కోర్టులో ఏదైనా ప్రాబ్లం అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది, దానికి తగు న్యాయం అనేది మనకు జరగలేదని ఫీల్ అయినప్పుడు ఆ ఎక్స్ అనే పర్సను సో తన డిస్ట్రిక్ట్ కోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని సవాల్ చేస్తూ సో ఏం చేస్తారంటే హైకోర్టుకు అనేది వెళ్ళడం జరుగుతుంది. అక్కడ హైకోర్టులో అప్పీల్ చేసుకోవడం వల్ల సో అప్పీల్లో కూడా ఏ విధంగా అడుగుతారంటే ఎక్స్ అనే పర్సన్ సో ఇక్కడ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ని రివిజన్ చేసి రివ్యూ చేసి నాకు తగిన న్యాయం అనేది ఇవ్వండి అని చెప్పి కోరడం అనేది జరుగుతుంది. సో ఇది అండి ఈ వీడియో. నా వీడియో మీకు నచ్చిందని నేను అనుకున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో పార్ట్ బితో మనం కలుద్దాం. అండ్ అప్పటి వరకు నా వీడియోస్ చూస్తూ ఉండండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.